చేశాను. సరే ఉండు, దోస ఆ! పోసుకొనొస్తాను. అయ్యో! అత్తయ్య వద్దత్తయ్య. ఎలాగూ టైం అయిపోయింది కదా! నేను అన్నం తినేస్తాను. హ్మ్. హ్మ్. రేయ్! పెట్రా, ఆ! నీకెందుకివన్నీ? నేను చూసుకుంటాను. అదేంటత్తయ్య ఇదంతా నేను చేయకూడదా? మగవాడివి ఇలాంటివి చేయకూడదురా! ఇందులో తప్పేం ఉందత్తయ్య? మగాడైతే తినడం మట్టిక్కే పనా? ఏం వంట చేయకూడదా? నేనింట్లో ఉన్నాననుకో అమ్మకి సాయం చేస్తాను తెలుసా? ఇప్పుడు మీకు సాయం చేస్తున్నాను. హ్మ్. రేపు నా పెళ్ళైన తర్వాత నా భార్యకి కూడా హెల్ప్ చేస్తానత్తయ్య. హ్మ్. ఇప్పుడే అర్థమైంది. శ్వేతకి వంట చేయడం ఎందుకు రాలేదని. ఏ? మన శ్వేత వర్క్‌కి వెళ్ళడం వల్ల మీరు తనని కిచెన్ వైపుకే రానివ్వట్లేదనుకుంటా. అలా అయితే రేపు తనకి పెళ్ళయిందనుకోండి. ఏం చేస్తుంది మీరే చెప్పండి? తనకి కాబోయే భర్త నాలానే ఉంటాడన్న గ్యారంటీ ఏంటి? హ్మ్. హుహు. బాగా ఆలోచించండి అత్తయ్య. హ్మ్. నేను చెప్పింది మీకు ఒప్పనిపిస్తే మన శ్వేతకి వెంటనే వంట నేర్పించండి. హ్మ్. హ్మ్. అత్తయ్య ఆ! ఏంటి అదోలా ఉన్నారు? ఏమైంది మీకు? ఏం లేదురా. కాస్త తలనొప్పిగా ఉందిరా. నేను నా రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. శ్వేత రాగానే నువ్వు, శ్వేత డిన్నర్ చేసి మర్చిపోకుండా పాలు తాగి పడుకోండి. హ్మ్. సరే పదండి హాస్పిటల్‌కి వెళ్ళొద్దాం. అదంతా ఏం వద్దురా. కాసేపు పడుకుంటే సరైపోతుంది. సరే ఇక్కడే ఉండండి. వెళ్లి మాతలు తెస్తాను. అలాంటిదేం వద్దురా. అత్తయ్య మీరు ఊరుకోండి అత్తయ్య. కనీసం మాతలైనా వేసుకోండి. నేను వెళ్లి వీడు కొనుక్కొస్తాను. చెప్తే అస్సలు వినడు. హ్మ్. హ్మ్. హలో రేయ్ ఒక్క నిమిషం ఉండ్రా. హలో ఇప్పుడు చెప్పరా. ఏంట్రా నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఏం డిసైడ్ అయ్యావరా? రేయ్ నువ్వొకడివి. నీకు పని పాటా లేదారా? ఇక్కడ పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నావేంటి? నీకే నీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదురా. నీ ప్లేస్లో కానీ నేనుంటే ఈ పాటికి లవ్ ప్రపోజ్ చేసి ఉండేవాడిని. ఒకవేళ తను ఒప్పుకోలేదనుకో, నైట్ తను తినేటప్పుడు నిద్ర మాత్రలు కలిపి మ్యాటర్ ముగించేసి ఉండేవాడిని. ఏంటి? ఏయ్ ఛీ! చండాలంగా మాట్లాడకురా. ఓ అలాగా? అవునరా, నీకు ఐడియా చెప్తే చండాలంగానే ఉంటుంది. నువ్వు పనికిరావులే. రేయ్ ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఇలా చూడరా, నేను నిన్ను ఏమీ చేయమనడం లేదు. ఒకవేళ నేను చెప్పినా నువ్వు ఎలాగో చేసేది లేదు. అనవసరంగా ఎందుకు మాటలు? కానీ ఆ దేవుడున్నాడే, నీలాంటి చేతగాని వాళ్ళకే అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఛే! నాకు గాని నీలాగా ఒక ఛాన్స్ ఇచ్చాడే అనుకో, ఈ పాటికి తనని వెంట పెట్టుకుని హనీమూన్కి వెళ్ళిపోయిండేవాడిని. ఏం చేయగలం? నీలాంటి పిరికి వాళ్ళకి చేతగాని వాళ్ళకే మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. అంత కర్మ. రేయ్ ఎవరిని పట్టుకుని చేతకాని వాడిని అంటున్నావు? మాటలు తిన్నగా రాని. రే రే, నీ కోపం నా మీద చూపించుకో. నీకంత పౌరుషం ఉంటే నేను చెప్పినట్టు చేసి చూపించు. అత్తయ్య ఈ నీళ్లు తాగి టాబ్లెట్లు వేసుకోండి. టాబ్లెట్ ఏం వద్దురా. తీసుకోండి అత్తయ్య. అయ్యో! ఈ టాబ్లెట్ తీసుకురావడానికి బయటికెళ్ళావా? అవునత్తయ్య. సరే, శ్వేత వచ్చిందా? లేదత్తయ్య ఇంకా రాలా. సరే, వచ్చిన వెంటనే ఇద్దరు మర్చిపోకుండా భోంచేసి పాలు కాచి తాగి నిద్రపోండి. మ్, మీకత్తయ్య? నాకేం వద్దురా. మీరిద్దరు భోంచేసి పడుకోండి. మ్, సరేనా? సరే అత్తయ్య మీరు మ్. రెస్ట్ తీసుకోండి. సరే, నేను చూసుకుంటా. మ్. మా మ్? అమ్మా ఎక్కడికి వెళ్ళారు? అత్తకి బాగా తలనొప్పి పెడుతోందని టాబ్లెట్లు వేసుకుని రూమ్ లో నిద్రపోతున్నారు. తలనొప్పా? ఆ. ఏంటి సడన్ గా? ఉండు వస్తా. అమ్మా మా
సరే అర్జున్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళు. అమ్మ ఏదైనా తిన్నారా? ఏమన్నావు? అమ్మ ఏదైనా తిన్నారా లేదా? లేదు, నేను అడిగాను, వద్దని నిద్రపోయారు. నువ్వు రాగానే ఇద్దరిని తినమని చెప్పారు. నేను వడ్డించినా? నాకిప్పుడు ఆకలిగా లేదు అర్జున్, నాకేం వద్దు. అయితే నాకు వద్దు శ్వేత. ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నావు? మరి ఇంకేం చేయమంటావు? నువ్వు తినలేదని తెలిస్తే అత్తయ్య ఉదయం లేచి బాధపడతారు కదా, అర్థం చేసుకో. సరే, నేను తింటాను, నువ్వు తిను. నేను చేసేది తప్పు ఒప్పో తెలియట్లేదే. సరే, మీరు తాగలేదు. నాకు శ్వేత కావాలంటే ఇలా చేయక తప్పదు. నన్ను క్షమించు శ్వేత, నన్ను క్షమించు. అత్తయ్య, అత్తయ్య, ఏంట్రా? పాలు తీసుకొచ్చాను, తాగేసి పడుకోండి. సరే, కాస్త చల్లారిన తర్వాత తాగుతానులే. అలాగే అత్త. శ్వేత, పాలు. ఏ అర్జున్, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నాకు కావాలంటే నేనే వెళ్ళి తాగుతాను కదా. పల్లె శ్వేత, ఇందులో ఏముంది? నువ్వు మర్చిపోకుండా ఈ పాలు తాగేసి పడుకో, సరేనా? గుడ్ నైట్.